గెలుపులు మర్చిపోయి చాలా రోజులైన భారత జట్టు మరోసారి ఓడిపోయింది. దక్షిణాఫ్రికాతో గౌహటిలో జరిగిన రెండో టెస్టులో చిత్తైపోయింది. స్వదేశీ పిచ్చులపై ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత ఘోరంగా ఆడని భారత జట్టు 589 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించకపోయినా కనీసమైన పోరాట పటిమను కూడా ప్రదర్శించలేకపోయింది. 140 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో గెలవడమే కాదు 2-0తో సిరీస్ను వైట్ వాష్ చేసింది. 25 ఏళ్ల తర్వాత భారత్లో టెస్ట్ సిరీస్ గెలిచింది. మరోవైపు వరుస విజయాలతో బౌమా తిరగలేని సౌత్ ఆఫ్రికా కెప్టెన్ గా నిలిచాడు. ఈ సిరీస్ లో భారత చెత్తాటకు గంభీర్ వ్యూహాలే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఏ దశలోనూ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వని దారుణమైన ఆట తీరును భారత్ ప్రదర్శించిందంటే అది నిస్సందేహంగా టీం మేనేజ్మెంట్ వైఫల్యమే అని విశ్లేషిస్తున్నారు. అటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టెస్టులను ఎలా ఆడాలో కూడా తెలియని అపరిపక్వత స్థితిలో ఉన్నారనే ఆరోపణలను ఎదుర్కొన్నారు. భారత జట్టులోని పలువురు బ్యాట్స్మెన్ T20 మ్యాచ్ల తరహాలో ఆడడం వల్లే ఈ సిరీస్లో ఓడిపోయారని విశ్లేషకులు అంటున్నారు. ఇక గంభీర్ వ్యూహాలు కూడా ఘోరంగా ఉన్నాయి. ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ నుంచి బ్యాటింగ్ ఆర్డర్ వరకు ఏది సరైన రీతిలో గంభీర్ నిర్దేశించలేకపోయాడు. దీనికి తోడు బుమ్రా లాంటి బౌలర్లు ఆట తీరు కంటే బౌమా లాంటి ఆటగాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకే దృష్టి పెట్టారు. ఇవన్నీ పట్టించుకొని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు తమ పని తాము చేసుకుపోయారు, సిరీస్ను గెలిచారు. గంభీర్ స్వదేశీ పిచ్చులపై మన స్పిన్నర్లు విఫలం కావడం ఎప్పుడైనా విన్నావా, చూసావా? అసలు మన పిచ్చులపై విదేశీ స్పిన్నర్లు రెచ్చిపోవడం ఎప్పుడైనా చూసావా? ఎందుకయ్యా నీవు కోచ్గా ఉండడం అంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.